హాయ్ ఆల్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంతకు ముందు వీడియోలో ఏటికొప్పాకలో తయారయ్యే లక్క బొమ్మల గురించి, అలాగే గ్రామ దేవత ఓంకారేశ్వర స్వామివారి దేవస్థానం గురించి చూసాం. ఈ వీడియోలో అయితే ఈ చెక్క బొమ్మలని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో పేరు గడించిన సంతోష్ కుమార్ గారి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. అసలు ఈ చెక్క బొమ్మల ప్రాముఖ్యత గురించి కూడా తెలుసుకుందాం. 400 ఏళ్ల క్రితం ఈ ఊరికి వచ్చిన నవవధువులు ఇక్కడ దొరికే అంకుటి కర్ర, అంటే ఈ అంగుడు కర్ర మెత్తగా ఉంటుందంటండి. ఈ మెత్తటి కర్రతో కుంకుమ బరులు చేసుకుని పసుపు కుంకుమ వేసుకునేవారట. అలా మొదలైన ఈ బొమ్మల తయారీ ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిందంటే, చిన్న పిల్లల చేతిలో ఆడించే గిలకిచ్చకాయ దగ్గర నుంచి మన జీవితంలో జరిగే, అంటే కొన్ని సన్నివేశాలు ఉంటాయి కదండి, శ్రీమంతం, పెళ్ళి, ఇలా అన్ని రకాల బొమ్మలు, దేవుళ్ళ బొమ్మలు మనకి దొరికిన ఐటెం అంటూ లేకుండా చాలా అందమైన బొమ్మలను అయితే తయారు చేస్తున్నాను అనమాట. అంటే ఆధునికతను జోడిస్తూ ఏటికొప్పాక బొమ్మలు చాలా రూపాంతరం చెందాయి. ఈ ఏటికొప్పాక గ్రామంలో చిన్న పరిశ్రమలనే చూసాం మనమైతే. ఇంకా చాలా పెద్ద పరిశ్రమలు కూడా ఉన్నాయండి. చాలా కుటుంబాలు ఈ లక్క బొమ్మలు తయారు చేయడంపై ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి. మొదటి నుంచి కూడా హస్తకళాకారులు ఎప్పుడూ కూడా చేతి నిండా డబ్బు సంపాదించిన కాలం అయితే లేదని చెప్పుకోవచ్చండి. ఎప్పుడు కూడా వాళ్ళు సంపాదించింది కటాకటిగా వస్తూనే ఉంటుందన్నమాట. అలా చెప్పుకోవాలంటే ఈ ఏటికొప్పాకలో బొమ్మలు తయారు చేసే కళాకారులకు కూడా తమ సంపాదన అంతంత మాత్రంగానే ఉండేదటండి. చాలా కుటుంబాల వారు తమ కళను కూడా వదులుకొని జీవనోపాధి కోసం వేరే ఊళ్ళకు కూడా వెళ్ళేవారట. అలా చాలామందికి ఈ ఏటికొప్పాక గ్రామం నుంచి వెళ్ళిపోయారంటండి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కళకు ఆధునికతను జోడించి జాతీయ స్థాయిలోనూ మరియు అంతర్జాతీయ స్థాయిలోనూ గొరిసే సంతోష్ కుమార్ గారు చాలా పేరునైతే తీసుకొచ్చారండి. ఈ మొత్తం విశేషాలన్నీ కూడా వారి మాటల్లోనే విందాం. నా పేరు గోరస సంతోష్ కుమార్. మాది ఏటికొప్పాక గ్రామం, మెల్లంచెల మండలం, అనకాపల్లి జిల్లా. మా ఏటికొప్పాకలో ఈ లక్క బొమ్మలు చేయడం చాలా సాంప్రదాయంగా ఇదొక వృత్తిని నా చిన్నప్పటి నుంచి కూడా నేను నేర్చుకుని, మా తాతల దగ్గర నుంచి కూడా వస్తున్న ఈ యొక్క వృత్తిని నేను కూడా కొనసాగిస్తూ, దీంట్లో అత్యాధునిక టెక్నికల్ గా కూడా ఈ వర్క్ ని నేర్చుకొని, దీన్ని డిఫరెంట్ గా ఇప్పుడు కల్చర్ తగ్గట్టుగా, ఇప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా, ఫెస్టివల్స్ తగ్గట్టుగా, సీజనబుల్ గా, అలాగే మెచ్యూర్ ఫంక్షన్స్ కి, అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్ వైజ్ గా ఈ యొక్క బొమ్మలను తయారు చేసి నేషనల్ గా కూడా మీ యొక్క బొమ్మల్ని మార్కెట్ చేయడం జరుగుతుంది. దీంట్లో గాను నేషనల్ అవార్డు నాకు రీసెంట్ గానే ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా నాకు రావడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ అవార్డు కూడా ఢిల్లీలో ఫరీదాబాద్ లో జరిగినటువంటి సూరజ్ కుండ్ మేళాలో ఈ యొక్క ఇంటర్నేషనల్ అవార్డు కూడా సూరజ్ కుండ్ మేళాలో ఫరీదాబాద్ గవర్నర్ గారి చేతుల మీదుగా ఈ యొక్క ఇంటర్నేషనల్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే మన డిప్యూటీగా సీఎం గారి సహాయంతో ఇంతవరకు నేను ఈ బొమ్మలను తయారు చేసి, నేను ఈ యొక్క కర్ర, మెయిన్ గా కర్ర ఒకటి మాకు కొరతగా ఉండేది, దాన్ని కూడా మన డిప్యూటీ సీఎం గారు దాన్ని మాకు అంకుడి కర్ర, ఈ కర్ర కొరతది ఇంత ముందు ఉండేదండి, ఇప్పుడైతే కొరత లేదు. మాకు అందుబాటులోకి వచ్చేలాగా ఆయన ప్రణాళికలు చేసి మాకు ఈ యొక్క కర్ర ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడ పట్టుకోకుండా మాకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. దీనివల్ల మేము బొమ్మల్ని మరింత ఎక్కువ తయారు చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పటికి 15 ఫ్యామిలీస్ నా దగ్గర ఈ పని నేర్చుకుని జీవనోపాధి పొందడం జరుగుతుంది. అలాగే 15 ఫ్యామిలీతోనే కాకుండా ఒక 100 ఫ్యామిలీస్ కి ఈ యొక్క లక్క బొమ్మలు తయారయ్యే వృత్తిని నేర్పించి వాళ్ళని వృద్ధిలో తీసుకురావాలని నా కోరిక. ముందుకి తీసుకెళ్ళాలని కూడా గవర్నమెంట్ వారు కూడా నాకు సహాయం చేస్తే, దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి ఈ వృత్తిని దేశ లెవెల్లో ఏ విధంగా నిలబెట్టానో అదే విధంగా వాళ్ళని కూడా ఈ యొక్క బొమ్మల తయారీలో నిలబెడతానని నేను, నా ఆశయం, నా కోరిక. ఇందులో మంది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ సింబల్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ నుంచి మన నేషనల్ అవార్డు వచ్చింది.
కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. చాలా చాలా మంచి విషయం. మా ఏడుగోపాల నుంచి వెళ్ళి మీరు అంత తీసుకున్నారంటే నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. ఇది నేషనల్ అవార్డు. ఇది కాకుండా ఇంకా ఇంటర్నేషనల్ మేళలో ఇంటర్నేషనల్ అదొక అవార్డు వచ్చింది. తర్వాత మనకి రిపబ్లిక్ డే కి ఢిల్లీలో శకటం నిర్వహించారు కదా, అందులో శకటంలో కూడా నేనే తయారు చేశాను టాయ్స్. ఆ శకటానికి మీరు టాయ్స్ ప్రిపేర్ చేశారా? అంటే రిపబ్లిక్ డే కి ఇది మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీలంటే చూస్తే గర్వపడాలండి. నిజంగానండి. నేనేదో సాధించాను నిజంగా. మీ ముందు చూసుకుంటే శిల్పగురు నేషనల్ అవార్డు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులో నేను డ్రెస్ ఇక్కడ ఉన్నాను. పంచకండుతో వెళ్ళారు. నేను తయారు చేసింది అయోధ్య శ్రీరాముడిదా. మొత్తం కాన్సెప్ట్ అయితే బొమ్మల కొలువు కాన్సెప్ట్ ని ఇది వరకు మన పూర్వం నుంచి కూడా కల్చర్ గా తీసుకొని ప్రతి దసరాకి బొమ్మల కొలువు ప్రతి ఇంట్లో పెట్టుకునేవారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడో ఎవరో చేసుకుంటున్నారో మన ఆంధ్రప్రదేశ్ లో మర్చిపోయాం. ఇది పుట్టిన మూలం మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి మళ్ళీ దీన్ని గుర్తు చేయాలని చెప్పి కాన్సెప్ట్ తీసుకొని ఇవన్నీ కూడా ఒక 5 స్టెప్పుల మీద మన ఆనవాయితీగా పెట్టడం జరుగుతుంది. 5 స్టెప్పుల్లో కూడా 1 ఇంచ్ సైజుల బొమ్మ, ప్రతిది కూడా ఒక 1 ఇంచ్ బొమ్మ. ఇదంతా కలిపి 2 ఫీట్ హైట్ లో మొత్తం కలిపి బొమ్మ. ఈ 1 ఇంచ్ బొమ్మలో ఫస్ట్ లైన్ అంతా మన హిందూ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. సెకండ్ లైన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో చేసేటువంటి చేతి వృత్తులు, ఈ కుండలు చేయడం, ఈ బుట్టలు అల్లడం, ఈ శిల్పాలు చెక్కటం, ఇలా డిఫరెంట్ గా ఇది మొత్తం కూడా త్రికోణంలో వస్తుంది. సైడ్లు కూడా అటు ఇటు సైడ్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇలా సెకండ్ లైన్ లో అది పెట్టడం జరిగింది. తర్వాత మన ట్రెడిషనల్ మ్యారేజ్, మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఏ విధంగా మ్యారేజెస్ చేసుకునే వాళ్ళమో దాన్ని కూడా ఈ థర్డ్ లైన్ లో చూపించడం జరిగింది. ఈ ఫోర్త్ లైన్ లో మా ఏటికొప్పాకు బొమ్మలు ఏ విధంగా తయారు చేస్తాం, ఈ తయారు చేసినటువంటి బొమ్మలు ఏ విధంగా ఉంటాయి అన్నది ఇందులో చూపించడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ మన అయోధ్య బాలరాముని పెట్టి ఇదంతా కూడా కాన్సెప్ట్ తయారు చేయడం జరిగింది. అంతా కూడా ఒక 2 ఫీట్ హైట్ లోనే ఈ బొమ్మ అంతా కూడా వస్తుంది. చాలా చాలా బాగా డిజైన్ చేశారండి. ఈ చిన్న సైజ్ లో కూడా ఇవి ఎంత పర్టికులర్ గా వచ్చినాయో. మీకు పిక్ లోనే ఎలా ఉందంటే డైరెక్ట్ గా చూస్తే చాలా బాగుంది. ఇది చేసిన ఐటమ్ సీల్డ్ మీరు మన రాష్ట్రానికి ఢిల్లీలో నేర్చుకుంటే శకటం అది పవన్ కళ్యాణ్ గారితో మీరు మన కలెక్టర్ గారు విజయకృష్ణ మేడం 30 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రానికి బహుమతి అన్నమాట. మన ద్వారా రావడం అన్నది నాకు చాలా ఆనందం. నిజంగా అండి, మీరు చాలా చాలా గర్వపడాల్సింది. మన సీఎం గారు ట్వీట్ చేస్తూ, మన డిప్యూటీ సీఎం గారు ట్వీట్ చేస్తూ అందరూ కూడా ట్వీట్ల రూపంలో దీనికి అప్రిషియేట్ చేసినందుకు నాకు మా ఏటికొప్పాకని మరొకసారి దేశ లెవెల్లో గుర్తించారు. మీ వల్ల అంతరించిపోతున్న కళను మీరు మళ్ళీ జీవం పోసి యోగా డేకి మన విశాఖపట్నంలో నిర్వహించిన యోగా డేకి ఆయనకి యోగా బొమ్మలను తయారు చేసి గిఫ్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు. మోడీ గారికి ఇవ్వడానికి చేయమంటే ఈ బొమ్మను చేశాం. మోడీ గారికి ఇవ్వడానికి అండి, మన డిప్యూటీ సీఎం గారు మోడీ గారికి ఇవ్వడానికి. ఇది మహిళా దినోత్సవానికి ఒకసారి ఇది తయారు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ ని రిప్రజెంట్ చేస్తూ ఝాన్సీ లక్ష్మి గారు మహిళా దినోత్సవానికి. మా ఎమ్మెల్యే గారు సుందర విజయ్ కుమార్ గారు, ఈయన కూడా మొత్తం అందరూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. అప్పుడు ఇది సన్మానించినది సీఎం రమేష్ గారు. ఇది ప్రత్యేకంగా మన డిప్యూటీ సీఎం గారు మొత్తం నేను ఆయన కలిసినటువంటివి, తర్వాత ఆయనకి పంపించిన బర్త్డే కదా, ఇవన్నీ కలిపి కాంగ్రాచులేషన్స్ చెప్తూ ఢిల్లీలో జరిగిన తర్వాత దీన్ని డైరెక్ట్ గా ఆఫీస్ నుంచే రిలీజ్ చేశారు, మంగళగిరి ఆఫీస్ నుంచి.
కొనతాల రామకృష్ణ గారు అనకాపల్లి ఎమ్మెల్యే గారు ప్రజెంట్. నిమ్మల రామానాయుడు గారు. పాలకొల్లు. ఈయన ఇటువంటి అయితే బాగా ప్రోత్సహించారు. ఈయన చాలా అప్రిషియేట్ చేసి ఇక్కడ మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మన ఏటికొప్పాక బొమ్మల గురించి వివరించడం జరిగింది. శకటం తయారు చేసినందుకు దాని గురించి మాట్లాడడం జరిగింది ఆ రోజు. బీసీ సంఘం వాళ్ళు చేసిన అన్నమాట. పద్మశ్రీ సివి రాజు గారు ఉన్న రోడ్లోనే పద్మశ్రీ వచ్చింది. ఆయన నాకు సన్మానం చేశారు. ఎక్కువ డిప్యూటీ సీఎం గారితో ఎక్కువ ఉంటాయి. మా అంకుడు కర్ర గురించి కొరత ఉండేది, దాని గురించి తీసుకెళ్లి నేను మాట్లాడడం జరిగింది. దాన్ని ఇప్పుడు సాల్వ్ చేసి మాకు పూర్తిగా మా అంకుడి కర్రని ఎక్కడ ఎవరు కూడా పట్టుకోవడం అది లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ద్వారా వాళ్ళ అనుమతులతో మేము తెచ్చుకున్నాం. ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. ఇది ఫస్ట్ ఆయనతో జర్నీ అనమాట. ఫస్ట్ అన్నవరం నుంచి తుని వరకు ట్రైన్ జర్నీ జరిగింది ఇంత ముందు. అన్నవరం నుంచి తుని వరకు నేనే ఆయనతో కూర్చొని మాట్లాడతాం. పవన్ కళ్యాణ్ గారితో ప్రిపేర్ చేసిన మా మిస్సెస్ నేను ఒకసారి కలిసాం. మళ్ళీ ఏటికొప్పాక ఘనత దేశమల్లా చాటింగ్ సంతోష్ గారు. జాతీయ అవార్డు కాకుండా అంతర్జాతీయ అవార్డు కూడా ఇంటర్నేషనల్ మేళాలో మన ఏటికొప్పాక బొమ్మలకు గాను ఢిల్లీలో జరిగినటువంటి మేళాలో సూరజ్ కుంద్ మేళా, అందులో కళానిధి అవార్డు రావడం జరిగింది. ఈ ఊరు వచ్చేటప్పుడు నాకు నిజంగా తెలియదండి సంతోష్ కుమార్ గారిని కలవబోతున్నాను. నేనేదో నార్మల్గా బొమ్మలు ఎలా తయారు చేస్తున్నారో చూద్దామని వచ్చాను. నిజంగా సంతోష్ కుమార్ గారిని కలవడం చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి వారు మన దేశానికి గర్వకారణం అండి. చిన్న గ్రామంలో ఉన్న హస్తకళను అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లారంటే అసలు మన ఆంధ్రులంతా కూడా చాలా గర్వపడాలండి. ఈయన చూస్తే నాకైతే చాలా చాలా గర్వంగా అయితే అనిపించిందండి. ఆయన కళ కూడా చూసారా, ఆయనతో పాటు ఇంకొక 400 మంది కళాకారులను కూడా తీర్చిదిద్ది ఈ కళని ఇంకా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. ఈయన కోరుకున్నట్టు ప్రభుత్వం కూడా ఈయనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఆయన లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకరిస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు సంగ్రహించిన సంతోష్ కుమార్ గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలండి. నిజంగా ఇలాంటి వారైతే ఉండాల్సిందే. చూసారా, వీళ్ళు మనకి ఇప్పుడైతే అమ్మాయి అబ్బాయి బొమ్మలతో కుంకుమలు ఉన్నాయండి. వీటిని అయితే తయారు చేశారంట. అవైతే చూపిస్తున్నారు. ఇవైతే రిటర్న్ గిఫ్ట్స్కి ఇస్తున్నారట. వీటి కాస్ట్ వచ్చైతే 150 రూపీస్ అండి. ఇక్కడ ఏటికొప్పాకలో మనం కొనే బొమ్మ ఖరీదు మనం బయట మార్కెట్స్లో చూసుకుంటే ఇంచుమించుగా డబల్ ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇది 150 చెప్పారు కదా, అదైతే 300. ఇప్పుడు ఇక్కడ సీమంతం కాన్సెప్ట్తో ఒక బొమ్మను చూపిస్తున్నారు కదా, ఈ బొమ్మ అయితే ఇంచుమించుగా వీళ్ళు 800 to 900 చెప్తున్నారు. అదే మనం బయట మార్కెట్లో చూస్తే 1600 వరకు ఉంటుందన్నమాట. ఇక్కడ అన్నీ అలాగే ఉంటాయి. అవార్డు కోసం మరొక కళాఖండాన్ని అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు అనమాట. చిన్న చిన్న బొమ్మల్ని కాన్సెప్ట్ వైజ్ సంతోష్ కుమార్ గారు చాలా బాగా అయితే తయారు చేస్తున్నారండి. అలాగే వీళ్ళ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బొమ్మల తయారీలో పాల్గొంటూ ఉంటారండి. వీళ్ళ పాప చాలా చిన్నగా ఉంది. ఆ పాప అయితే ఏం చేస్తున్నావమ్మా అని అడిగితే 9th క్లాస్ చదువుతున్నాను ఆంటీ అంది. ఇక్కడ మనం ఫస్ట్ చూసిన గవర్నమెంట్ స్కూల్లోని వీళ్ళ పిల్లలిద్దరు కూడా చదువుకుంటున్నారండి. పాపని అడిగాను, నువ్వు కూడా బొమ్మలు చేస్తావమ్మా అంటే, నేను నానమ్మ ఇద్దరం కలిసి ఈ బొమ్మలన్నిటికీ కూడా అందంగా రంగులు అద్దుతామని చెప్పిందనమాట. అంటే చిన్నప్పటి నుంచే కూడా బొమ్మల తయారీలో పిల్లలకి శిక్షణ ఇస్తూ ఉంటారండి. తరతరాలుగా ఈ బొమ్మల తయారీ విధానం అనేది కొనసాగుతూ అంతర్జాతీయంగా ఇంకా ఇంకా ఎంతో ప్రసిద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నిజంగా ఇక్కడ ఏటికొప్పాక బొమ్మలన్నీ కూడా చూడముచ్చటగా చాలా అందంగా ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఒక ఎద్దుల బండిని అలాగే ఏనుగు అంబారిని తీసుకున్నాను. ఈ పాపేనండి సంతోష్ కుమార్ గారు వాళ్ళ పాప అనమాట. తనే రంగులు వేస్తానని చెప్పిందనమాట. మాతో పాటు వాళ్ళ షాప్స్కి వచ్చారండి పిల్లలిద్దరూ. వాళ్ళే అయితే మాకు ఏం బొమ్మలు కావాలో వాళ్ళిద్దరూ ఇచ్చారనమాట. నిజంగా షాప్లో బొమ్మలన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడ హైట్ వైజు మన కాన్సెప్ట్ వైజ్ అయితే కాస్ట్ ఉంటుంది అనమాట. ఎలా అన్నా సరే ఇక్కడ మనం కొనే బొమ్మ ఖరీదు బయట డబల్ అయితే ఉంటుందన్నమాట.
ఏటికొప్పాకు బొమ్మలు కూడా అండి గుండ్రంగా ఉంటాయన్నమాట. చిన్నపిల్లలు ఆడుకున్నా కూడా అవి హాని చేయవంట. అందుకని చెప్పి పిల్లలకు కొన్ని గిలగిచ్చికాయలు కూడా ఏటికొప్పాకువై ఉంటే బావుంటాయని చెప్పి పెద్దవాళ్ళు ఆ బొమ్మలే కొంటూ ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి కూడా కొండపల్లి బొమ్మలన్నా, ఏటికొప్పాకు బొమ్మలన్నా చాలా ఇష్టమండి. అసలు ఆ ఏటికొప్పాకు బొమ్మలు ఎలా చేస్తారో చూద్దామని చెప్పి నేనైతే ఏటికొప్పాకు గ్రామం వరకు అయితే వెళ్ళాను. వెళ్ళినందుకు సంతోష్ కుమార్ గారిని కలవడం నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ ఆల్సో. థాంక్ యూ ఫర్ వాచింగ్.